Hello everyone, this is Sidhu Sa. Welcome back to Tell. To make your English communication perfect and professional and formal, I am providing you a very powerful and useful advanced vocabulary every day. By following this vocabulary, you will be able to speak in English professionally. That's my responsibility and guarantee. ఈరోజు ఫస్ట్ వర్డ్ బిటోకెన్. బిటోకెన్ ఏదో ఒక సంకేతము లేదా సూచన, ఇండికేషన్ అంటాం కదా మనం, దానికి సినోనిమ్గా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ద డార్క్ క్లౌడ్స్ బిటోకెన్ ఏ కమింగ్ స్టార్మ్. ఆ నల్లటి మేఘాలు, మబ్బులు, అవి రాబోతున్న తుఫాన్ని సూచిస్తున్నాయి. దీన్ని వెర్బ్గా యూజ్ చేసుకోవాలి. ఈ వర్డ్ గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, వాటి తెలుగు మీనింగ్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చాను, వాటిని కూడా ఫాలో చేయండి. నెక్స్ట్ వర్డ్ ఇన్ఫెంట్రీ. ఇన్ఫెంట్రీ పదాతి దళం, కాల్బలము. యుద్ధం చేస్తున్నప్పుడు సైనికుల్లో నడుచుకుంటూ వెళ్ళి యుద్ధం చేస్తుంటారు కదా, ఆన్ ఫుట్, వాళ్ళని మనం ఇన్ఫెంట్రీ అంటాం, లేదా పదాతి దళం అంటాం తెలుగులో. ఎగ్జాంపుల్, ది ఇన్ఫెంట్రీ యూనిట్ వాజ్ వెల్ ట్రైన్ అండ్ ఎక్విప్డ్ విత్ ద లేటెస్ట్ వెపనరీ. ఆ పదాతి దళం మంచిగా ట్రైన్ చేశారు అండ్ వాళ్ళకి లేటెస్ట్ వెపన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని నౌన్గా యూజ్ చేసుకోవాలి. ఈ వర్డ్ గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, వాటి తెలుగు మీనింగ్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చాను, వాటిని కూడా ఫాలో చేయండి. నెక్స్ట్ వర్డ్ కవనెంట్. కవనెంట్ వడంబడిక, ఒప్పందము, ఒప్పందంలో ఉండే నిబంధన, వాటిని మనం కవనెంట్ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్, ది యాన్షియంట్ ట్రైబ్స్ ఫార్మ్డ్ ఏ కవనెంట్ టు ప్రొటెక్ట్ ఈచ్ అదర్ డ్యూరింగ్ వార్. యుద్ధంలో ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవాలి అని చెప్పేసి ఆ పురాతనమైన, ఆ ప్రాచీన ట్రైబ్స్ ఒకళ్ళకొకళ్ళు ఒప్పందం చేసుకున్నారు. నెక్స్ట్, దే కవనెంటెడ్ టు వర్క్ టుగెదర్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ. వాళ్ళ యొక్క కమ్యూనిటీ బెటర్మెంట్ కోసం వాళ్ళందరూ కలిసి ఒక ఒడంబడికని, ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు వాళ్ళల్లో వాళ్ళు. ఇలా మనం దీన్ని నౌన్ అండ్ వెర్బ్గా రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చెప్పిన సెంటెన్స్లో నౌన్ అవుతుంది, సెకండ్ చెప్పిన సెంటెన్స్లో వెర్బ్ అవుతుంది. ఈ వర్డ్ గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, వాటి తెలుగు మీనింగ్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చాను, వాటిని కూడా ఫాలో చేయండి. ఈ ఎగ్జాంపుల్ సెంటెన్స్లో సెకండ్ సెంటెన్స్లో చూడండి, దాన్ని ధీమా అన్నాం. సో అలా ధీమాను వ్యక్తం చేయడం కూడా మనం కవనెంటెడ్ అని కొన్ని సందర్భాల్లో చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వర్డ్ క్లెమర్ ఆర్ క్లామర్, రెండు రకాలుగా ప్రొనౌన్స్ చేయొచ్చు, క్లామర్ ఆర్ క్లామర్. కోలాహలం, తీవ్రమైన గందరగోళం, నిరసన, విజ్ఞాపన అని చెప్పుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్ చూద్దాం. ద క్లమర్ ఆఫ్ ద క్రౌడ్ మేడ్ ఇట్ డిఫికల్ట్ టు హియర్ ద స్పీకర్. ఆ గుంపు, ఆ క్రౌడ్ యొక్క క్లమర్, వాళ్ళ యొక్క కోలాహలం, గందరగోళం అనేది ఆ స్పీకర్ని వినలేకపోతున్నాం, అతను ఏం మాట్లాడుతున్నా అనేది వినడం కష్టమవుతుంది వాళ్ళ యొక్క గందరగోళం గోలలో. నెక్స్ట్, ద ఫ్యాన్స్ క్లామర్డ్ ఫర్ ఎన్ ఎన్కోర్ ఆఫ్టర్ ద కన్సర్ట్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి అని చెప్పేసి, ఎన్కోర్ అంటే ప్రేక్షకుల కోరిక అంటాం కదా, దాని ఎన్కోర్ అనమాట. వాళ్ళందరూ మళ్ళీ ఇంకొకసారి అని చెప్పేసి ఒక్కసారిగా అరిచారనమాట వాళ్ళు. ఇలా దీన్ని వెర్బ్ అండ్ నౌన్గా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చెప్పిన సెంటెన్స్లో నౌన్ అవుతుంది, సెకండ్ చెప్పిన సెంటెన్స్లో వెర్బ్ అవుతుంది. ఈ వర్డ్ గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, వాటి తెలుగు మీనింగ్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చాను, వాటిని కూడా ఫాలో చేయండి. ఈ ఎగ్జాంపుల్లో సెకండ్ సెంటెన్స్లో క్లామరింగ్ అంటే కోరుతున్నారు అని ఇచ్చాను. సో ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ప్రజలు కోరుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళు నినాదాలు చేయడం కన్నా, సో వాళ్ళ యొక్క విజ్ఞాపన అనమాట అది. అలాంటి సందర్భాల్లో ఇలాగా ప్రొఫెషనల్గా కూడా, అంటే మనకి మర్యాదపూర్వకంగా కూడా వాడుకోవచ్చు ఈ వర్డ్ని మనం. నెక్స్ట్ వర్డ్ సెడిషన్. రెచ్చగొట్టే ఉపన్యాసం, దేశద్రోహము, తిరుగుబాటు అని చెప్పుకోవచ్చు. ఈ వర్డ్ వినంగానే అందరూ సెడేషన్ అనుకుంటారు, మెడికల్ భాషలో అది మత్తుమంది ఇవ్వటం, సెడేషన్. ఆ డి పక్కన ఏ ఉంటుందన్నమాట, అందులో సెడేషన్, ఇది సెడిషన్. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎగ్జాంపుల్, ద లీడర్స్ ఆఫ్ ద రెబెలియన్ వర్ చార్జ్డ్ విత్ సెడిషన్ ఫర్ ఎంకరేజింగ్ ద సిటిజన్స్ టు రైజ్ అగైన్స్ ద మోనార్కీ. ఆ తిరుగుబాటుదారుల లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశద్రోహ చర్య జరిగిందని ఆ రాజరికానికి,
రాచరికానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టారని వాళ్ళ మీద దేశద్రోహం అనేది ఆరోపించబడిందనమాట. ఇలా దీన్ని నౌన్గా యూజ్ చేసుకోవాలి. TIONతో ఎండ్ అయితే వాటిని ఖచ్చితంగా నౌన్సే అనాలి మనం. ఈ వర్డ్ గురించి ఇంకా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, వాటి తెలుగు మీనింగ్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇచ్చాను, వాటిని కూడా ఫాలో చేయండి. ఈరోజు 5 వర్డ్స్ అయితే ఫినిష్ అయ్యాయి. ఈరోజు చెప్పిన ఈ 5 వర్డ్స్లో ఏ వర్డ్ మీకు యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నాకు ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. అలాగే మీ డౌట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏమంటే కామెంట్స్లో అడగండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాటికి నేను రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. దట్స్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.